బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బడంగ్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని తొలగించే వాస్తవమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిపించిన మేరకు మా సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఒక కాంగ్రెస్ తల్లిని చిత్రీకరించి ఈ యొక్క తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఆ రోజు కవులు కళాకారులు ఎంతోమంది ఉద్యమం టైంలో ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ తల్లిగా చిత్రీకరించి ఇవాళ హస్తం గుర్తుతోటి ఇవాళ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారిలో తెలంగాణ తల్లిగా చూపిస్తూ హస్తం గుర్తుని చూపిస్తూ ఒక తెలంగాణ తల్లి ఈమెనే అని చెప్పి ఒక కాంగ్రెస్ తల్లిగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణని ఇవాళ ఆ రోజు తెలంగాణలో పనిచేసినటువంటి ఉద్యమకారులు, తెలంగాణ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజు ఉద్యమంలో పనిచేసినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఎంతో బాధలో ఉన్నారు. ఈరోజు ఆనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని సచివాలయంలో ఏర్పాటు చేయడము మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో క్షోభిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. దాని